క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రకాశవంతమైనటువంటి మహిమ రూపమును ధరించినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము మీకు లభించునుగాక. ప్రియులకు దేవుని ప్రజలారా, ఈనాడు మన తల్లి శ్రీసభ క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. క్రీస్తు దివ్య రూపధారణ చెందడం అంటే ఏంటి? దీనిని ట్రాన్స్ఫిగరేషన్ అని పిలుస్తాం. అనగా క్రీస్తు యొక్క రూపము మార్పు చెందుతుంది. సాధారణ మానవ రూపము నుండి ప్రకాశవంతమైనటువంటి వెలుగు రూపంలోనికి అతని రూపు మారడమే దివ్య రూపధారణ చెందడం అంటారు. ఈ రూపాన్ని ప్రభువు యొక్క మహిమా రూపమని మనము చెప్పవచ్చండి. ఈనాటి వాక్కు ధ్యానించడానికి ముందుగా మీకు ఒక సంఘటన నేను తెలియచేస్తాను. ఒక గ్రామంలో ఆ ఊరికి చివరన పొలిమేర దగ్గర ఉండేటువంటి ఒక దారి వెంబడి ఎవ్వరూ వెళ్ళేవారు కారు. ఆ దారి వెంబడి కానీ ఆ దారిలో ఉండేటువంటి ఆ పాడుబడ్డ ఇంటిని కానీ ఎవ్వరూ కూడా చూడ్డానికి వెళ్ళేవారు కాదు. ఎందుకనగా ఆ దారిలో పోయిన వారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన వారు కానీ చనిపోతారనో, లేకపోతే ఏదో ఒక శకునములాగా శుభప్రదమైనది జరగవనో, లేకపోతే వారికి ఏదో ఒక దరిద్రమైనవి జరుగుతాయని వివిధ రకాలైనటువంటి కథలు ఆ దారి గురించి ఆ ఇంటి గురించి ఆ గ్రామంలో చెప్పుకుంటూ ఉండేవారు. మరి ఒక వ్యక్తి వీటినన్నిటిని విని నమ్మలేకపోయాడు. ఒకసారి ఏంటి ఆ దారి, ఏంటి ఆ ఇల్లు అని పరిశోధించటానికి ఒక్కడిగానే ఆ మార్గం గుండా పయనం సాగించాడు. ఆ దారి గుండా పయనించి ఆ ఇంటినంతా కూడా సందర్శించి అతడు క్షేమంగానే తిరిగి వస్తాడు. కానీ అతడు వస్తూ సత్యాన్ని తెలుసుకుని వస్తూ ఉన్నాడు. అక్కడ ఏ దయ్యము కానీ దుష్టశక్తి కానీ లేదు. అచ్చట ఆ గృహములో ఎవరో ధనాన్ని దాచారు. ఆ ధనముతో పాటుగా అక్కడ చాలా రకాలైనటువంటి ఒక డ్రగ్ మెటీరియల్ లాంటివి అక్కడ ఉండడం అతడు గుర్తిస్తాడు. వీటన్నిటితో పాటు ఆ ఊరి పెద్ద మనిషి ఒకరిని అక్కడ రూములో ఉండడం అతడు గమనిస్తాడండి. అంటే ఇక్కడ ఆ ఊరి ప్రజలు ఎవరూ కూడా అతడు చేసేటువంటి పనిని తెలుసుకోకూడదని వారు అటువైపు ఎవరు రాకుండా ఉండేలాగా చేయటానికి అతడు కొన్ని కట్టుకథలను అల్లి ఆ ఊరంతా అవి స్ప్రెడ్ అయ్యేలాగా చేశాడు. తదనుగుణంగా ఎవరూ కూడా అటువైపు రాలేదు. అందరూ ఆ కట్టుకథలను నమ్మి భ్రమపడి అటువైపు తిరిగి చూడలేదంట. కానీ ఈ ఒక్క మనిషి మాత్రము కట్టుకథలను నమ్మకుండా నేరుగా తనే వెళ్ళి చూడగలిగాడు. తన కళ్ళతో చూసినది అతడు అనుభవపూర్తిగా తెలుసుకుంటూ ఉన్నాడు. తదనుగుణంగా తను విన్నటువంటి ఆ కట్టుకథలకు విలువ ఇవ్వలేదు. ఈనాడు మనము గుర్తించాల్సినటువంటి అంశము ఇది. మనము ఏదో జరిగినది అనేటువంటి విషయాన్ని జస్ట్ అలా కథల్లాగా వినడం కంటే మనము నేరుగా అనుభవపూర్తిగా ఎవరైతే తెలుసుకొని మనకు వర్ణిస్తారో వారి వర్ణన స్వచ్ఛమైనది, సత్యమైనది అని మనము తెలుసుకోవాలి. ఈనాడు పేతురు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము. ప్రియతమ సోదరులారా, మన ప్రభువగు యేసు క్రీస్తుని మహత్తరమగు ఆగమమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులార మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు, క్రీస్తు ప్రభుని వర్ణించుటలో జరిగినటువంటి సంఘటన మనకు తెలియచెప్పుటలో మేము ఎటువంటి కట్టుకథలను అల్లడం లేదు. మేము మా కన్నులారా చూసిన దానిని మేము తెలియచేస్తూ ఉన్నాం. మేము చూసినటువంటి అతని వైభవము మహిమను మేము కాంచాము. దానినే మీకు మేము తెలియచేస్తూ ఉన్నాము. క్రీస్తు ధరించినటువంటి ఈ దివ్యమగు రూపము ఒక కట్టుకథ కాదు.
ఇది సృష్టించబడినటువంటి ఒక గాథ కాదు, ఇది నిక్కముగా నిజముగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది క్రీస్తుకు జరిగినటువంటి ఒక సంఘటన. మరి క్రీస్తు దివ్య రూపధారణ చెందితే మనకేంటి లాభం, మనకేంటి ఉపయోగం అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ ప్రశ్నకు సమాధానం క్రీస్తు ధరించినటువంటి ఆ మహిమ రూపము యొక్క ప్రకాశము మన జీవితాలకు అందచేయాలనేదే ఆయన ప్రయత్నం. నిజానికి క్రీస్తు ప్రదర్శించినటువంటి ఆ మహిమ రూపమున్నది చూడండి, క్రీస్తు యొక్క నిజమైన రూపము అదే. క్రీస్తు ఆ రూపాన్ని, ఆ మహిమను త్యజించి ఒక మానవ రూపంలోనికి అతడు వచ్చాడు. ఒక మానవునిగా అతడు తన శ్రమల మార్గము ద్వారా ఈ మహిమా జీవితాన్ని, ఈ మహిమా ప్రకాశాన్ని అతడు సంపాదించి తనను అనుసరించేటువంటి మనందరికీ కూడా ఈ మహిమా జీవితంలో పాలు పంచాలనేదే ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అనగా ఈ మహిమా జీవితము నీవు నేను సులభంగా పొందుకోవడం కోసము క్రీస్తు మొదట దాన్ని సంపాదిస్తూ ఉన్నాడు మన కోసం. తద్వారా క్రీస్తు నుండి మనము దానిని ఒక వారసత్వంగా తీసుకోబోతూ ఉన్నాము. మరీ ముఖ్యముగా క్రీస్తు దివ్య రూపాన్ని ధరించడం అనేటువంటి ఈ సంఘటన నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము, తాబోరు కొండపైన క్రీస్తు వెళుతూ తనతో పాటు పేతురు, యోహాను, యాకోబులను కొండ మీదకి తీసుకొని వెళ్ళి వారి ముంగిట అతడు ఈ యొక్క దివ్య రూపాన్ని ప్రదర్శించడము, వారి ముంగిట అతడు మోషేతో, ఏలియాతో సంభాషించటం అనేది వారు చూస్తూ ఉన్నారండి. ఈ మహిమా రూపాన్ని ప్రదర్శించటంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటో తెలుసా? మన అందరికీ కూడా ఒక శాశ్వత జీవితము ఉన్నదని రూఢీపరుస్తూ ఉన్నది. ఈ దివ్య రూప ధారణలో ఆ శిష్యులు ఆ శాశ్వత జీవితము యొక్క రుచిని వారు తెలుసుకుంటూ ఉన్నారు. అది ఎంత మహిమాపూరితమైనదో, ఎంత వైభవమైనదో, ఎంత కీర్తిగలదో ఆ యొక్క అపోస్తలులు ఆనాడు తెలుసుకుంటూ ఉన్నారండి. ఈ లోకములో చాలామంది కూడా తాము జీవించేటువంటి ఇహలోక జీవితమే శాశ్వతము అని భావించేటువంటి దృక్పథములో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా వారి ఆలోచనలో పటాపంచలు చేస్తూ ప్రభువు ఈ దివ్య రూప ధారణ ద్వారా ఒక మహిమా జీవితం ఒకటి మన కోసము వేచి ఉన్నది, దాని రుచిని మనకు ఈనాడు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో ఇట్లు చెప్పబడింది, ప్రియులారా, మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలె అగుదుమని మాత్రము మనకు తెలియను. యోహాను గారు తెలియచేస్తూ ఉన్నారు, మనకు రాబోయేటువంటి జీవితం గురించి మనకంత స్పష్టత లేదు, నిజమే. కానీ ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తామంట, ఆయనలాగా మనము కూడా మారుతామని మాత్రము మనకు తెలియను అని చెప్పబడుతూ ఉన్నది. ఏంటి ఆయన రూపము? ఇదిగో ఈనాడు ఆ దివ్యమగు రూపాన్ని క్రీస్తు ప్రదర్శిస్తున్నాడు చూడండి. అదే మహిమా రూపము, అదే మహిమా జీవితము. ఆ రూపాన్ని మనము చూస్తామంట, ఆ రూపంలోనికి మనం మార్చబడతాం, ఆ జీవితంలోనికి మనము పిలువబడతామని మనకు తెలియచేయడం అనేది జరుగుతూ ఉన్నది. నిజానికి ఇహలోకమందు ఉన్నప్పుడే ఈ మహిమా జీవితము యొక్క వెలుగును మనము కొంచెముగా పొందుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే మనం స్వీకరించేటువంటి దివ్య సంస్కారాలు, జ్ఞానస్నానం మొదలుకొని మిగిలినటువంటి అన్ని దేవద్రవ్యానుమానాలు మనం చూసినట్లయితే వాటిని స్వీకరించే ప్రతిసారి కూడా క్రీస్తు మనకొసగేటువంటి ఆ మహిమా జీవితం యొక్క ప్రకాశమును, వెలుగును మనం సంతరించుకుంటాం. ఎందుకనగా క్రీస్తు మనలను వెలుగు పుత్రులుగా చూడాలనుకుంటూ ఉన్నాడు.
తెస్సలోనిక ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది, మీరందరూ వెలుగు కుమారులనై పగలు కుమారులనై ఉన్నారు, మీరు చీకటికి గాని రాత్రికి గాని చెందిన వారు కారు అని చెప్పబడి ఉన్నది. మనము వెలుగు కుమారులమవుతూ ఉన్నాము. కారణము, ప్రభువు మనకు ఇవ్వబోయేటువంటి ఆ మహిమా జీవితపు వెలుగును మన మీద ప్రకాశింపజేయుచూ ఉన్నాడు. మనలను వెలుగు పుత్రులుగా మారుస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రీస్తు దివ్య రూప ధారణ నుండి మనము తెలుసుకోబోయేటువంటి రెండవ అంశం ఏంటో తెలుసా? ప్రభువు చూపించినటువంటి మహిమా రూపము, ఈ శాశ్వత భాగ్యము ఏదైతే ఉన్నదో దీనికోసము మనము ఎంతైనా శ్రమ పడవచ్చు అనేటువంటి అంశము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు ఎప్పుడైతే తన యొక్క దివ్య రూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో అపోస్తులు అది చూచి వారిలో పేతురు ప్రభువుతో తెలియచేస్తూ ఉన్నారు, మనం ఇక్కడ నుండుటయే మంచిది, ఇక్కడ మీకును ఏలియాకు మోషేకు 3 శిబిరాలను నేను నిర్మిస్తాను, మనం ఇక్కడనే ఉండిపోదామంటున్నాడు. ఎందుకు పేతురు ఆ విధంగా పలుకుతూ ఉన్నాడు అంటే, వారు చూసినటువంటి ఆ అనుభవం ఉంది చూడండి, అది చాలా గొప్పది, వర్ణింపజాలకున్నారు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కంటే అక్కడనే స్థిరంగా ఉండిపోవడం మంచిది. ఎందుకంటే తాను రుచి చూసినటువంటి మహిమా జీవితం ఉంది చూడు, దానిని వదులుకోవాలని అతడు అనుకోవడం లేదు. కానీ ఈ మహిమా జీవితాన్ని సంపాదించేటువంటి మార్గము శ్రమల మార్గమని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితమున వచ్చే ప్రతి శ్రమ, పొందే ప్రతి బాధ ఈ పొందబోయేటువంటి భాగ్యానికి సరితూగవని మనం తెలుసుకోవాలి. రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఇలా తెలియచేస్తూ ఉన్నారు, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడనున్న మహిమలో ఎంత మాత్రము పోల్చదగినవి కాదు. చాలా స్పష్టంగా ఉన్నది వాక్కు. మనం పొందబోయేటువంటి ఆ మహిమా జీవితంతో పోల్చుకుంటే మన కష్టాలు దేనికి సరిపోవు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ మహిమా జీవితాన్ని పొందుకోవడంలో నీవు ఎన్ని కష్టములు అనుభవించినా తప్పు లేదనేటువంటి విషయము మనకు తెలియజేయబడుతూ ఉన్నది. ప్రియులకు సహోదరి సహోదరులారా, నిజానికి మన జీవితంలో మనం అనుభవించేటువంటి కష్టములు, నష్టములు, బాధలు, వ్యధలు, వేదనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఒక శ్రమల మార్గం. ఏలన ఈ శ్రమల మార్గము ద్వారానే నీవు ఈ మహిమ ప్రకాశములోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. కనుక మన జీవితాలలో ఏవైనా ఉండని ఆ కష్టములు, కానీ ఇది ఒక మహిమా జీవితానికి ప్రవేశించేటువంటి ఒక మార్గంగా మీరు తీసుకోండి. దేవుడు మిమ్ములను ఆ వెలుగుమయ జీవితంలోనికి నడిపిస్తాడు ఖచ్చితంగా. ఇక చివరిగా క్రీస్తు దివ్య రూప ధారణ నుండి మనము తెలుసుకోవాల్సినటువంటి మరొక అంశం ఏంటో తెలుసా? తాబోరు కొండనెక్కినటువంటి వీరు కొండ దిగాల్సినటువంటి సమయము కూడా వచ్చినదని వీరు తెలుసుకోవాలి. ఒక కొండనెక్కి ఒక ఉన్నతమైనటువంటి స్థలము పైన ఉండి ఈ యొక్క గొప్ప జీవితాన్ని వారు రుచి చూశారు. కానీ ఇప్పుడు కొండ దిగాల్సినటువంటి సమయం ఉంది. వారు అక్కడనే ఉండిపోలేదు. వారు కొండ దిగిన తర్వాత క్రీస్తు తన యొక్క మార్గము కల్వరి కొండ వైపు పోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క కొండ దిగి వారి యొక్క కల్వరి ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉన్నారండి. ఈ ప్రయాణములో అతి ముఖ్యమైనది నమ్మకం. తమకు ఆ శాశ్వత జీవితాన్ని రుచింపచేసినటువంటి దేవుడు ఆ జీవితం వైపు నన్ను నడిపిస్తాడనేటువంటి అపారమైనటువంటి నమ్మకం ఈ కల్వరి పయనములో వారికి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక శ్రమల మార్గం అని మనం చెప్పుకున్నాం కదా. ఈ శ్రమల మార్గములో మనము కనబరచాల్సినటువంటి విషయము నమ్మకం. మనిషి ఈ కాలములో చాలా తొందరగా నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయి ఈ లోకంలో.
కానీ నీవు గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏందో తెలుసా? నీకు మహిమా జీవితాన్ని రుచింపచేసినటువంటి ఆ దేవుడు నిన్ను ఎంత శ్రమల మార్గములో నడిపించినా చివరికి ఆ మహిమా జీవితం భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడనేటువంటి గొప్ప నమ్మకం నీలో ఉండాలి. ఎందుకనగా వాక్కు మనకు సెలవిస్తా ఉన్నది. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 32వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు, మరి ఇతరమైన సమస్తము కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా అని పౌలు గారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మన కోసము దేవుడు తన సొంత కుమారుని, ఏకైక కుమారుని సమర్పించగలిగినప్పుడు, ప్రాణత్యాగము చేసేలా చేయగలిగినప్పుడు మన కోసము ఇతరమైనటువంటి ఏ భాగ్యాన్నైనా ఇవ్వడానికి వెనుకంజ వేయగలడా? వేయలేడు. ఖచ్చితముగా ప్రభు మనకు ఇవ్వగలడు. ఇదే మన నమ్మకానికి పునాది. దేవుడు తన ఏకైక కుమారుని కూడా నా కోసము ఇచ్చి ఉన్నాడు కదా. ఈనాడు నేను ఈ మహిమా జీవితాన్ని పొందుకోవడం కోసము నా జీవన పయనములో ఎన్ని కష్టములు ఎదురైనా కూడా దేవుడు నా కోసం ఉంచిన ఆ భాగ్యం వైపు నన్ను నడిపిస్తాడు, ఆ భాగ్యాన్ని నాకు ఒసగుతాడు అనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం మనలో ఉండాలి. అబ్రహాము జీవితాన్ని చూడండి. ప్రభువు తనకు ఏకైక కుమారుని ఇస్తా ఉన్నాడు, కానీ ఆ కుమారుని నా కోసము బలి అర్పణ చేయమని చెప్పినప్పుడు ఒక తండ్రిగా అతడు ఎంతగానో కుమిలిపోయి ఉంటాడు. కానీ ఏనాడు ఏ క్షణము కూడా పల్లెత్తి మాట కూడా అతడు పలికినట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చదవం. ప్రభువు చెప్పిన మాటకు, ఆజ్ఞకు విధేయుడై తన కుమారుని దహన బలిగా సమర్పించడానికి బయలుదేరుతా ఉన్నాడు. ఆనాడు అబ్రహాము కనబరిచినటువంటి ఆ నమ్మకము, విశ్వాసం ఉంది చూడండి. దేవుడు ఎంతో ప్రీతి చెందాడు. ఆనాటి మొదలుకొని అతడు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆధ్యాత్మిక తండ్రిగా మారిపోతా ఉన్నాడండి. ఈనాడు అటువంటి ఒక నమ్మకాన్ని మనం ప్రదర్శించడం నేర్చుకోవాలి. ప్రభువు తాను మరణించడానికంటే ముందుగానే ఈ మహిమా జీవితాన్ని తన అపోస్తులకు రుచి చూపిస్తా ఉన్నాడు. కారణము, మీరు రుచి చూసినటువంటి ఈ శాశ్వత జీవితమే మీ జీవిత లక్ష్యం అవ్వాలని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. వారికి మాత్రమే కాదు, ఈనాడు మనందరికీ కూడా అదే విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మన అందరి జీవిత లక్ష్యము కూడా ఈ శాశ్వతమగు మహిమా జీవితంలోనికి ప్రవేశించటమే. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మహిమా జీవితము వాస్తవమైనది. ఈ మహిమా జీవితం కోసం నీవు ఎంతైనా శ్రమ పడవచ్చు. ఈ మహిమా జీవితం కోసము ఎన్ని శ్రమలు పడినా కూడా తప్పు లేదు. మనము అనుభవించేటువంటి శ్రమల జీవితము కొండ దిగి ప్రయాణము చేసేటువంటి సమయం వంటిది. ఈ కాలములో మనము అపారమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శించడం మనం మర్చిపోరాదు. ఈ నమ్మకము ద్వారానే మన శ్రమల్లో మనము నిలబడగలం. ఈ అపారమైనటువంటి నమ్మకము దేవుని మీద ఎవరైతే కనబరుస్తారో వారు తమ శ్రమలలో వారు నిలదొక్కుంటారు. అలా నిలదొక్కున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ శాశ్వత జీవితముకు భాగ్యాన్ని పొందుకోగలరు. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ శాశ్వత జీవితాన్ని వసగేటువంటి దేవుడు మీకందరికీ ఆ భాగ్యాన్ని కలిగించాలని నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.